వెల్కమ్ బ్యాక్. మచిలీపట్నంలో జరిగిన ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో పొలిటికల్ పంచులు పేల్చారు మాజీ మంత్రి పేర్ని నాని. బ్రిడ్జ్ స్పోర్ట్స్ లో ఎవ్వరూ సర్టిఫికెట్లు తీసుకురాలేదు అన్నారు ఆయన. లేకపోతే బ్రిడ్జ్ స్పోర్ట్స్ లో ఉద్యోగాలు వచ్చిన వారు పేకాటలో A to Z నేర్పేవారంటూ సెటైర్లు వేశారు. నిజంగా మన అదృష్టం బాగుండి పేకాట నుంచి మార్షల్ని తీసుకోలేదు. కానీ ఇది బ్రిడ్జ్ BRIDGE బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ ఆర్ట్ నుంచి అదృష్టవశాత్తు ఎవడు సర్టిఫికేట్ పట్టరాలా. ఆ సర్టిఫికేట్ పట్టుకొచ్చుంటే ఇసలు నా సస్తాది ఎట్లా ఉండేదంటే పిల్లలకి పాఠాలు చెప్పేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు, అంతమ్మ గారు ఎట్లా ఉండేదంటే పాఠాలు చెప్తే A ఫర్ 18, B ఫర్ బ్లాక్ జాక్, C ఫర్ కటింగ్, బ్లాక్ కోత కోసంగా కటింగ్, D ఫర్ డైమండ్ లేదా D ఫర్ డ్రాప్, I ఫర్ ఇస్పేట్, F ఫర్ ఫుల్ కౌంట్, M ఫర్ మిడిల్ క్రాప్, S ఫర్ షో. ఇదే కదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రుల అదృష్టం ఏంటంటే బ్రిడ్జ్ సర్టిఫికేట్ తీసుకుని ఎవడో మీ దగ్గరికి రాలా. డబ్బులు ఇచ్చుకుని సంచుకుని బ్రిడ్జ్ సర్టిఫికేట్ ఇచ్చుకుని ఎవడో రాలా, బతికిపోయారు పిల్లలు. లేకపోతే బళ్ళో ఏ పర యాపిల్ పోయి ఏ పర ఆటిను. ఎంపీ కేశినేని చిన్నిపై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు పేర్ని నాని. వెంకటేశ్వర స్వామి ఆలయ భూములు ఆక్రమించారని ఆరోపించారు. కోర్టులు చెప్పినా భూములు ఆలయానికి అప్పగించలేదని విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరో తెలుసా? విజయవాడ ఎంపీ చిన్ని. ఏమంటే అవును, ఆయనే. చిన్ని గారంటే మన వెంకటేశ్వర గుడి మన పొలం 30 ఎకరాల 40 ఎకరాల పొలం ఆయనే. నిజమే, బొచ్చుపేట వెంకటేశ్వర గుడి హైకోర్టు సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఏమని? ఆ పండగ బెదవాడ పండగ అయిపోగానే మొత్తం పొలం అంతా మట్టి తవ్వేసి మీరు పట్టుకుపోయి ఆ పొలం దేవుడికి ఇచ్చేయండి అన్నారు. ఇంతవరకు గమ్మత్తు దుర్మార్గం ఏంటంటే ఒక్క ఐఏఎస్ అధికారికి కూడా కోర్టు తీర్పు అంటే భయం లేదు, వెరుపు లేదు. లేదా ఆ సంఘంలో ఎవరైతే ఆయన పట్టాభి గారు లేదా మన ఎంపీ చిన్ని గారు, ఇద్దరు ప్రెసిడెంట్ సెక్రటరీలు, వారికి కూడా కోర్టు తీర్పు అంటే కోర్టుకి హామీ పడ్డాం కదా, కోర్టు దగ్గర ప్రమాణం చేసి ఈ బెదవాడ సంబరాలు అవ్వగానే బందరు గొడుగుపేట వెంకటేశ్వర స్వామి గుడి ఆస్తి వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పాం కదా, పొలం కింద మార్చి